హలో, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక మంచి వ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఛానల్లో బీదర్ నరసింహస్వామి టెంపుల్ వ్లాగ్ అయితే చూసే ఉంటారు కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ టెంపుల్ వ్లాగ్ అయితే చూడండి. ఆ రోజు మేము బీదర్ నరసింహస్వామి టెంపుల్ కంప్లీట్ చేసుకొని దానికి దగ్గరలో ఉన్న గురునానక్ టెంపుల్ కి అయితే విజిట్ చేశాము. అంతా కూడా గురునానక్ కు వెళ్లే రూట్. మనం వెళ్లే దారిలో అయితే బీదర్ క్లాక్ టవర్ కానీ బీదర్ కోట ఇవన్నీ అద్భుతాలు చూడవచ్చు. ఈ కోటలోనే నిజాం పరిపాలన కాలంలో రాజులు రాణులు ఇక్కడే ఉండేవారు. కట్టడాలైనప్పటికీ ఇప్పటికీ బీదర్ లో ఇవన్నీ ఇలాగే గుర్తుగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫిరంగి, ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పటి కాలంలో రాజుల పరిపాలన విధానం ఎలా ఉండేదో మనమైతే ఊహించుకోవచ్చు. ఇదంతా చూసేశారు కదా, అయితే ఇంకా లేట్ ఎందుకు, మనమైతే గురునానక్ టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓ గదేంది వెళ్ళిపోదాం అంటున్నావు, ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పలేవు అంటున్నారు కదా. ఓకే చెప్పేస్తాను. ఈ టెంపుల్ బీదర్ లో ఉంది. మన హైదరాబాద్ కి 140 కిలోమీటర్ దూరంలో ఉంది. లేట్ చేయొద్దు, మనం గురునానక్ టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. దీన్నే గురుద్వారా గురునానక్ అని కూడా అంటారు. మనం ఇలా లోపలికి ఎంటర్ అయ్యామో లేదో ఇంకా రాజమహల్ లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చాలు, నువ్వు మస్తు చెప్తావు అనుకుంటున్నారా? అలా అస్సలు అనుకోకండి. ఈ పూర్తి వీడియో చూడండి, మీకే ఎలా ఉందో తెలుస్తుంది. ఇదంతా కూడా లోపల వ్యూ. మనకు పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంటది. ₹1 కూడా చార్జ్ చేయరు వెహికల్స్ పెట్టుకోవడానికి. ఎవరైనా బీదర్ కి వెళ్ళినప్పుడు వన్ డే ట్రిప్ లాగా చాలా మంచి ప్లేసెస్ అయితే చూడవచ్చు. మనం ఎండన పడి వచ్చామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా మంచిగా కూల్ వాటర్ అయితే ఇస్తున్నారు. మేమైతే కడుపు నిండా వాటర్ అయితే తాగేసాము. బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే మన తల మీద ఎలాంటి క్లాత్ కప్పుకోకపోతే లోపలికైతే అస్సలు రానివ్వరు. మన దగ్గర కర్చీఫ్స్ ఉంటే కట్టుకోవచ్చు, ఏమీ తెచ్చుకోకపోతే ఇక్కడ క్లాత్స్ అయితే ఉంటాయి. చూస్తే మీకే అర్థమవుతుంది. అందరు కూడా ఖచ్చితంగా క్లాత్ అనేది వేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ అయితే మనం పాటించాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి ఎంత పెద్ద కోనేరు, నీళ్ళైతే చాలా క్లీన్ గా ఉంటాయి. టెంపుల్ కు వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళు కడుక్కోవడం గానీ స్నానాలు చేసిన తర్వాతే టెంపుల్ లోకి అయితే వెళ్తారు. టెంపుల్లో ఇంకొక స్ట్రిక్ట్ రూల్ ఉంది. మేము పెద్ద సాహసమే చేశామని చెప్పొచ్చు. నిజంగా అడుగడుగున మాకైతే చాలా భయం వేసింది. ఏంటంటే ఫోన్స్ అనేది నాట్ అలౌడ్ అని బయటే చెప్పారు, కానీ మన వ్యూవర్స్ చూస్తారని చెప్పేసి మేమైతే పెద్ద సాహసం అయితే చేశాము. సబ్స్క్రైబర్స్ కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఓకే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ టెంపుల్ వచ్చేసి భారతదేశంలో అతి పవిత్రమైన సిక్కుల దేవాలయంగా అయితే పిలువబడుతుంది. కుల మతాలకు అతీతంగా అందరు ప్రజలైతే దర్శించుకుంటారు. చూడండి ఇది అమృతకుండ. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి. ఇదైతే చాలా స్పెషల్. బీదర్ లో అప్పటి ప్రజలు నీటి కరువును తట్టుకోలేక వారి బాధను చూసి గురు మహారాజ్ ఒక రాతి పైన బొటనవేలుతో నొక్కగా ఆ రాతి నుండి నీరు రావడం అనేది మొదలైంది. నుండి కూడా ఈ నీటిని ఇక్కడ చూస్తున్నాము. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా ఎవరికి తెలియదు. అందరూ కూడా క్యాన్లలో అయితే ఇంటికి వాటర్ తీసుకొని ఆ వాటర్ నైతే తీర్థ ప్రసాదంగా అయితే భావిస్తారు. నీటిని తాగిన వారికి ఆయురారోగ్యాలు బాగుంటాయని, ఎలాంటి వ్యాధులున్నా తొలగిపోతాయనేది భక్తుల యొక్క నమ్మకం. అమృతకుండ వెనకాల నుంచి ఇలా పాదం అయితే ఉంటుంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా అయితే దర్శించుకుంటారు. వచ్చే భక్తులందరూ కూడా ఈ వాటర్ నైతే ఒక పవిత్రమైన జలంగా అయితే భావిస్తారు. అందుకే ఈ టెంపుల్ ను గురునానక్ జీరా సాహెబ్ పవిత్ర నీటి ట్యాంక్ గా అయితే పిలుస్తారు. చూడండి ప్రసాదంగా కూడా ఆ నీటినే ఇస్తున్నారు. అందరూ కూడా స్వీకరిస్తారు. టెంపుల్ లో లోపలికి వెళ్తున్నా కొద్దీ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అందరూ కూడా చాలా సైలెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. టెంపుల్ లో 3 దర్బార్లు ఉంటాయి. మొదటి హాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా ఉంటుంది. టెంపుల్ లో ఎటు చూసినా పాలరాతి కట్టడం అయితే కనిపిస్తుంది. ఈ పాలరాతి కట్టడం తెల్లగా ఉండి భక్తులను అయితే ఆకట్టుకుంటుంది. ఇంకొక దర్బార్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కాళ్ళు అయితే కడుక్కొని లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే ఈ దర్బార్ అయితే చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్తిగా గోల్డెన్ టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. ఒక్కసారి చూడండి పాలరాతితో ఎలా మెరిసిపోతుందో. లోపలికి వెళ్ళగానే చూడండి కొంత భాగం అయితే ఇలా బంగారంతో అయితే నిర్మించారు. వినండి ఈ దర్బార్ లో మరీ స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కూడా లైవ్ మ్యూజిక్ ఉంటుంది. ఇక్కడ రికార్డ్ చేసిన పాటలు అయితే అస్సలు పెట్టరు. వచ్చిన భక్తులైతే ఆ లైవ్ మ్యూజిక్ ను ఆస్వాదిస్తూ ధ్యానం చేస్తూ అక్కడే ఒక 10 నిమిషాలు అయితే ప్రశాంతంగా కూర్చుంటారు. దర్బార్ అంతా ఇలా పాలరాయితో నిర్మించడం వల్ల చాలా చల్లదనాన్ని అయితే ఇస్తుంది. మరో విషయం ఏంటంటే ప్రసాదం అయితే మహా రుచిగా ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. మనం దర్బార్ నుండి అయితే బయటికి వచ్చేసాము. దాని పక్కనే 3వ హాల్ అయిన లంగర్ హౌస్ అయితే ఉంటుంది.
ఉంటుంది. ఏంటో చెప్తుంది అనుకుంటున్నారా? అదేనండి లంగర్ హౌస్ అంటే మనం చెప్పుకునే భోజనాల శాఖకి ఎంత మంది వచ్చినా అంత మందికి కూడా ఎల్లప్పుడూ భోజనాలు అయితే పెడతారు. ఇంకో స్పెషల్ ఉందండోయ్, భోజనం పెట్టేటప్పుడు రోటిని అలాంటి వాటిని అయితే 2 చేతులు చాచి అయితే తీసుకోవాలి, ప్లేట్ లో అయితే పెట్టరు. ఇక్కడ సిక్కులు ఈ అన్నదానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తులందరూ కూడా ఇలా వడ్డించడం, ప్లేట్లు కడగడం ఇవన్నీ కూడా ఒక సేవలాగా అనుకొని చాలా సంతోషంగా అయితే చేస్తారు. మేము వెళ్ళిన రోజు కూడా ఇక్కడే తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. తినేసి అయితే బయటకు వచ్చేసాము. అక్కడ ఉన్నంత సేపు కూడా మనకి లైవ్ మ్యూజిక్ అనేది వినిపిస్తూనే ఉంటుంది. అక్కడ వాళ్ళు పాడే లైవ్ మ్యూజిక్ వింటూ ఇలా ప్లేసెస్ అన్ని చూస్తూ ఉంటే మాత్రం నిజంగా మన మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక ప్రశాంత మందిరం అనే చెప్పవచ్చు. ఏం చెప్పడం కాదు కానీ ఇదంతా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే నాతో షేర్ చేసుకోండి. మేము ఇక్కడికి రీసెంట్ గానే వెళ్ళాము. ఇంత ఎండాకాలమైన ఇక్కడ చెట్లు చూడండి ఎంత గ్రీనిష్ గా ఉన్నాయో. ఒకసారి మీరే చూడండి. ఇక్కడికి వచ్చిన భక్తులైతే వాళ్ళ రూల్స్ ను వాళ్ళైతే పాటిస్తారు. తిరిగాక మనం అలసిపోతాం కదా, అలా అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికైతే ఒక పెద్ద పార్క్ అయితే ఉంది. మన చిన్న పిల్లలు ఆడుకోవడానికైతే చాలా సూపర్ గా ఉంది. పార్క్ లోకైతే ఫోన్స్ అయితే అలా ఉన్నాయి. మనకు కావాల్సింది అదే కదా, మనకి ఇష్టం ఉన్న పిక్స్ అయితే హ్యాపీగా దిగొచ్చు. ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే ఎంత పచ్చని ఆకులతో నిండిపోయిందో. దాని కింద కూర్చుంటే మాత్రం అస్సలు లెగాలనిపించింది. ఇదంతా బానే ఉంది కానీ అసలు సంగతే మర్చిపోయాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టెంపుల్ బయట చేతుకు వేసుకునే కడియాలైతే చాలా ప్యూర్ గా ఉంటాయి. మీలో ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ కడియాలు అనేది చాలా స్పెషల్. మేము ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా తీసుకుంటాము. కల్తీ లేకుండా ప్యూర్ రాగితో తయారు చేసినవైతే ఇక్కడ దొరుకుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ షేర్ అనేది మన ఛానల్ కి ఎంతో ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.